దేవుని వాక్యంలో ఒక చక్కని మాట ఉంటుంది. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరముగా ఉన్నప్పుడు ఆయన వాని శత్రువులను కూడా మిత్రులుగా మార్చేస్తాడట. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. కాబట్టి ఒకని ప్రవర్తన, మన ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉంటే ఏం చేస్తాడు? శత్రువులను కూడా మిత్రులుగా మార్చివేస్తాడు. ఇక్కడ ఏశావు ఎంత శత్రుత్వంతో వస్తున్నాడు. ఆయుధాలు ఉన్నాయి, 400 మందిని ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు వెంట పెట్టుకొని వస్తున్నాడు. కోపంతో వెర్రవీగుతూ వస్తా ఉన్నాడు. ఉర్రోతలుగుతున్నాడు అనమాట. యారా నన్ను మోసం చేసిపోయి క్షేమంగా ఉన్నావా? పెళ్లి చేసుకొని పిల్లలు కానీ సంపాదించుకొని ఎంత సంపాదిస్తావురా? ఈ రోజుతో నీ సంగతి తేల్చేస్తాను, ఈ రోజుతో నీ పని అయిపోద్దరా, ఇప్పటి వరకు దొరకకుండా పోయావు, ఇప్పుడు దొరికావు కాబట్టి నీ సంగతి ఏంటో తెలుస్తాను అన్నట్లుగా బయలుదేరాడు. కానీ మధ్యలోనికి వచ్చేసరికి ఏమైపోయింది? మారిపోయింది. సీన్ రివర్స్ అయిపోయింది అంటారు చూసారా? మారిపోయింది. దేవుని బిడ్డలారా, మీదబడి ముద్దు పెట్టుకున్నాడు. తన సహోదరుణ్ణి క్షేమంగా ఇంటికి రా అని చెప్పి ఎంటబెట్టుని సమాధానంగా తన గృహానికి, తన ప్రాంతానికి తీసుకుని వెళ్ళినట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉన్నాము. దేవుని బిడ్డలారా, ఈ యొక్క 2024 సంవత్సరంలో ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు, భయము, ఆందోళన, కలవరంతో నీవు కొనసాగేవో నాకైతే తెలియదు. కానీ రాత్రి దేవుని బిడ్డలారా, దేవుని సహాయమును నువ్వు కోరుకుంటే, దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించడానికి, ప్రభువా నువ్వు నాతో కూడా వస్తే నాకు దిగులు ఉండదయ్యా, నువ్వు నాతో వస్తే నాకు ఏ కొరత ఉండదు ప్రభువా, నువ్వు నాతో వస్తే 2025 సంవత్సరం నాకు, నా కుటుంబానికి క్షేమం, ఆశీర్వాదం, ఆనందమయంగా ఉంటుంది ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసుకుని ప్రభు సహాయాన్ని కోరితే, దేవుని బిడ్డలారా, ఎలాంటి భయాందోళనలో నీ హృదయంలో ఉన్న వాటన్నిటిని ప్రభు తీసివేసి గొప్ప సంతోషమును, సమాధానమును ప్రభు అనుగ్రహించడానికి దేవుడు సిద్ధంగా